ఏమైనా పర్లా, ఎక్కడికి? దేవుడి సన్నిధికి రా. ఎందుకు తెలుసా? ఆయన నిన్ను ప్రత్యేకమైన వ్యక్తిలా తయారు చేస్తాడంట. ఓ, నిన్నెవ్వరూ తయారు చేయలేరు, ఎవరు నిన్ను లేపలేరు, ఎవరు నీకు సాయం చేయలేరు. కానీ ఆయన సాయం చేస్తే, ఆయన నీతో వస్తే నువ్వు ప్రత్యేకమైన వ్యక్తిలా తయారవుతావు. అందరికీ ప్రైజ్లా. నా పేరు సాత్విక. నేను చింతల నుంచి వచ్చి ఉన్నాను. 1 ఇయర్ బ్యాక్ నుంచి నాకు బ్యాక్ పెయిన్ ఉండే. మేము సఫర్డ్ ఫ్రమ్ బ్యాక్ పెయిన్ చాలా సివియర్గా లేస్తూ ఉంది. మమ్మీ వాళ్ళు ఇట్లా అన్నారు కదా, వీక్నెస్ వల్ల కావచ్చు అనేసి అన్నారు. నేను మైగ్రేన్ ట్యాబ్లెట్స్ అప్పటికి వాడుతూ ఉన్నాను. డాక్టర్కి చెప్తే 3 months దాకా నాకు ట్యాబ్లెట్స్ ఇచ్చారు, కానీ అది ఇంకా తగ్గట్లేదు. నేను బ్రదర్ గురించి తెలుసుకొని బ్రదర్కి ఇట్లా ఇక్కడికి రావడం జరిగింది. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు స్కైనింగ్ ఇట్లా తీయించారు, ఎంఆర్ఐ స్కైనింగ్ అవన్నీ తీయించినప్పుడు బ్యాక్ బోన్ స్పైనల్ కార్డ్ కింద జరిగింది అని చెప్పారు. సో ఆపరేషన్ కంపల్సరీ 4 years తర్వాత చేయాల్సిందే, తప్పదు పాపకని ఒక డాక్టర్ చెప్పారు. మేము ఆ డాక్టర్ని కాకుండా వేరే డాక్టర్ని కన్సల్ట్ చేశాము. సో ఆపరేషన్ అవసరం లేదని చెప్పారు, పట్టీ ఇచ్చారు. ఫస్ట్ టైం నేను ఇక్కడికి వచ్చినప్పుడు పట్టీతోటే పెట్టుకొనే వచ్చాను. ఎంత పెయిన్ అంటే కూర్చోలేకపోయేదాన్ని, పండుకోలేకపోయేదాన్ని. బ్రదర్కి వచ్చి కలిసాక బ్రదర్ చెప్పారు, నువ్వు సిస్టర్ మీరు పండుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఇట్లా స్ట్రేట్గా పండుకుంటే మీకు బ్యాక్లో పెయిన్ వస్తుందని చెప్పారు. ఎస్ బ్రదర్ నాకు వస్తుందని చెప్పాను. బ్రదర్ ఒకటే చెప్పారు, నువ్వు అద్భుతం చేయి దేవా అని ప్రార్థించు సిస్టర్, దేవుడు ఖచ్చితంగా నీ జీవితం అద్భుతం చేస్తారు, దేవుని ఖచ్చితంగా హీల్ చేస్తారని బ్రదర్ నాకు చెప్పి ఉన్నారు. నేను ఫస్ట్ టైం బ్యాక్ పట్టీ పెట్టుకొని వచ్చాను, కానీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నేను పట్టీ లేకుండా వచ్చాను. ప్రేయర్ చేయడము, బ్రదర్ ప్రేయర్ చేయడము, ప్రార్థన చేయడము, అద్భుతం చేయమని చెప్పడం, అలా ప్రేయర్ చేశాక నేను పట్టీ లేకుండా ఫుల్ డే కాలేజ్లో కూర్చొని ఉన్నాను 1 month. ఇప్పుడు నడుము నొప్పి లేదు, పట్టీ లేదు, ఏదీ లేదు. బై గాడ్ గ్రేస్ ఐఎమ్ వెల్ అండ్ ఐఎమ్ గుడ్. థ్యాంక్ యూ జీసస్. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం నుండి 7వ వచనం వరకు చదువుతాం. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభువు సమీపముగా ఉన్నాడు. దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. మళ్ళొకసారి చదవండి, 4వ వచనం చదవండి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. రిజాయిస్ ఇన్ ద లార్డ్ అన్నాడు. నాకు చాలా ఇష్టమైన వాక్యం ఇది. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించు. రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్. అంటే ఈరోజు మనం ఒక విషయం తప్పకుండా జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటంటే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. మనం అనుకుంటాము, నేను దేవుడితో బాగా ఉంటేనే దేవుడు నాతో బాగా ఉంటాడు, లేదంటే దేవుడు నాతో ఉండడు అని సాధారణంగా మనిషి ఆలోచించే విధానం ఇలా ఉంటుంది. అయ్యో నేను దేవుడితో లేను కనుక దేవుడు కూడా నాతో లేడు. అందరూ దేవుడితో ఉన్నారు కనుక దేవుడు వారితో ఉన్నాడు అని అనుకుంటాడు. కానీ ఆయన, నువ్వు ఆయనతో ఉన్నా ఆయనతో లేకున్నా ఆయన మనతోనే ఉంటాడు. ఆయన నమ్మదగిన వాడు. హల్లెలూయా. ఆయన ప్రేమ గొప్పది, ఆయన నమ్మదగిన వాడు. అందుకే మన ఆలోచనలతో దేవుని అంచనా వేయడానికి కాదు మనం ఇక్కడ ఉన్నది. ఆయన ఆలోచనలను తెలుసుకొని ఆయన మార్గములో నడవడానికి మనం ఉన్నాం. అయ్యో నేను పాపం చేశాను, దేవుడు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఆయన నిన్ను విడిచిపెట్టడు. నిన్ను పాపములోనికి ఎలా వెళ్ళకుండా ఉండాలో నేర్పిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ సొంత నిర్ణయాలతో, నీ సొంత ఆలోచనలతో దేవుని అంచనా వేయడానికి ప్రయత్నించొద్దు. ఆయన ఆలోచనను పొందుకొని ఆయనతో నడవడానికి నిన్ను సిద్ధపరచుకోవాలి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించారు. నీ దగ్గర ఏదో ఉందని, ఏదో లేదని కాదు నువ్వు బాధపడ్డానికో లేదా ఆనందించడానికో. దేవుడు నీతో ఉన్నాడనే విషయాన్ని నువ్వు జ్ఞాపకం పెట్టుకొని నువ్వు ఆనందించినప్పుడు నువ్వు దీవించబడతావు. దుష్టుడు నీ దగ్గర నుంచి పారిపోవడం నువ్వు చూస్తావు. శ్రమలో నుంచి విడుదల రావడం నువ్వు చూస్తావు. దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ. చూడండి స్క్రీన్లో దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు, దేవుడి ఉద్దేశం ఏంటి. నువ్వు సమస్యలో ఉన్నావని దేవుడికి తెలుసు.
నువ్వు ఏది ఎదుర్కొంటున్నావో దేవుడికి తెలుసు. అదే చూడండి, చదవండి ఒకసారి 6వ వచనం. దేనిని గూర్చియు చింతపడకుడి, దేనిని గురించి, మళ్ళీ చదమ్మా. దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతా పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. దేవుడి ఉద్దేశం ఏంటంటే నువ్వు చింతించడం దేవుడి ఉద్దేశం కాదు, కానీ నువ్వు ప్రార్థించడం దేవుడి ఉద్దేశం. నువ్వు బాధపడడం దేవుడి ఉద్దేశం కాదు, దేవుడి ఉద్దేశం నువ్వు ప్రార్థించడం. ఏ వ్యక్తి ప్రార్థిస్తాడంటే, ఏ వ్యక్తి అయితే తన పరిస్థితులను మార్చుకోవాలనుకుంటాడో ఆ వ్యక్తి ప్రార్థిస్తాడు. హల్లెలూయా. ఏ వ్యక్తి అయితే ప్రార్థిస్తాడో ఆ వ్యక్తి దేవుడు తన కోసం సహాయం చేస్తాడని నమ్మిన వ్యక్తి ప్రార్థిస్తాడు. ఏ వ్యక్తి ప్రార్థించాడు తెలుసా? ఏ వ్యక్తి అయితే తన సొంత శక్తిని నమ్ముతాడో ఆ వ్యక్తి ప్రార్థించాడు. అయ్యో నాకు ఇది జరగదేమో, అయ్యో నేను పడిపోయానేమో, అయ్యో నాకు సాయం చేసే వాళ్ళు లేరేమో, అయ్యో నేను ఒంటరిని, అయ్యో నాకు ఎవరు లేరు. నీ సొంత ఆలోచనలు నిన్ను కృంగదీస్తాయి, కానీ నిన్ను బలపరచలేవు. ఏ వ్యక్తి ప్రార్థిస్తాడో తెలుసా? ప్రభువా, నువ్వు నా దేవుడు, నాకు నువ్వు సహాయము చేస్తావని నేను నమ్ముతున్నాను. ఈ పరిస్థితులను మనుష్యులు కాదయ్యా, నీవు మార్చుతావని నేను నమ్ముతున్నాను అన్న వ్యక్తి తప్పక ప్రార్థిస్తాడు. హల్లెలూయా. దేనిని గురించి చింతించకు అని వాక్యం సెలవుస్తుంది. ఈరోజు మనం తెలుసుకోవాలి, తప్పక నువ్వు ప్రార్థించట్లేదు అంటే నువ్వు చింతించుచున్నావు. నువ్వు ప్రార్థించట్లేదు అంటే అపవాది నిన్ను ప్రార్థన చేయనీయట్లేదు, నేను ప్రార్థన వైపు నడిపించట్లా. నువ్వు ప్రార్థించట్లేదు అంటే నువ్వు విజయము పొందుకోవాలని అనుకోవట్లేదు. నువ్వు ప్రార్థించట్లేదు అని అంటే నువ్వు ముందు చూపు కలిగి లేవు అని అర్థం. అంటే దేవుడు నిన్ను దీవించాలనుకుంటున్నాడు అనే విషయము తెలియలేక నువ్వు ప్రార్థనలో గడపలేకపోతున్నావు. ఎబ్బేజు ప్రార్థన చేశాడు, తన పరిస్థితులను మార్చుకున్నాడు. ఎబ్బేజు ప్రార్థన చేశాడు, తను ప్రార్థించేటప్పుడు దేవుడిని నమ్మాడు. ఈయన నా పరిస్థితిని మార్చగల దేవుడు. ఎబ్బేజు ప్రార్థన చేశాడు, తన స్థితిగతులను మార్చుకోవడానికి ప్రార్థన చేశాడు. ఈరోజు నువ్వు ప్రార్థన చేయడానికి పూనుకుంటున్నావంటే దాని అర్థం నీ పరిస్థితులను మార్చుకోవాలనుకుంటున్నావు. ఈరోజు నువ్వు ప్రార్థన చేయడానికి నేను సిద్ధపరచుకుంటున్నావంటే దాని అర్థం, ఇదిగో ప్రభువా, నా శక్తి సరిపోట్లా, నీ శక్తి నాకు కావాలి అని దేవుని నువ్వు ఆశ్రయించుతున్నావని అర్థం. హల్లెలూయా. ఏ వ్యక్తి అయితే ప్రార్థిస్తాడో ఆ వ్యక్తి బలవంతుడుగా ఉంటాడు. ఒక సేయింగ్ ఉంది, ఒక సామెత అని అంటాం కదా, ప్రేయర్ఫుల్ పర్సన్ ఈజ్ ఎ పవర్ఫుల్ పర్సన్. ప్రార్థన నేను సరైన ఆలోచనలో ఆలోచించేలా చేస్తుంది, నేను అజ్ఞానంలో విడిచిపెట్టదు. ప్రార్థన నీకు సరి అయిన తలంపును పుట్టించి నువ్వు ఎక్కడ నిలుచోవాలి, ఏ మార్గము గుండా ప్రయాణము చేయాలి, ప్రార్థన నేను నడిపిస్తుంది. ప్రార్థన నీకు ముందుగా వెళ్ళి నీ మార్గములను సరళము చేస్తుంది. ప్రార్థన నీకు ముందుగా వెళ్ళి మెట్టగా ఉన్న ప్రతి స్థలమును, ప్రతి ఆటంకమును పడగొట్టి నీ త్రోవను సరళము చేస్తుంది. ప్రార్థన నిన్ను నిరుత్సాహంలో పడేయదు. ప్రార్థన నిన్ను చల్లారిపోనివ్వదు. ప్రార్థన నిన్ను దీవించి నీ జీవితాన్ని ఇతరులకు దీవెనకరముగా నిలిచిపెడుతుంది. ప్రార్థన నిన్ను నీవు చూసుకొని ఆశ్చర్యపోయేలా నిన్ను తయారు చేస్తుంది. ప్రార్థన నిన్ను బలహీనమైన ఘట్టములో నుంచి బయటికి తీస్తుంది. హల్లెలూయా. Should pray, should love to spend time in the presence of God. దేవుని సన్నిధిలో సమయాన్ని వెచ్చించడానికి నువ్వు ఇష్టపడాలా. అయ్యో నేను ఒక గంట చేయాలా, గంట చేయాలా, అయ్యో అలా ఆలోచించడానికి వీలదు. నువ్వు దేవుడితో గడిపేటప్పుడు ఆలోచిస్తూ ఎలా, ఆయన నీ గురించి నీతో గడపడానికి ఆలోచించట్లేదు, ఆయన నీతోనే ఉన్నాడు, నీలోనే ఉన్నాడు. నువ్వు ఆయనతో గడపడానికి ఆలోచిస్తే ఎలా? దేనిని గురించి చింతించకు, కానీ ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. దేవుడు అంటున్నాడు, ఇదిగో నాయన, నువ్వు ఏ విషయంలో చింతించకు నాయన,
నేను నిన్ను చూసుకుంటాను, నేను నీకు సాయం చేస్తాను, నువ్వు చింతించకు, ప్రతి విషయంలో నువ్వు చింతించకు, ప్రతి విషయము నువ్వు నా ఎదుటకు తీసుకొనిరా. ప్రతి విషయం దేవుడు అంటున్నాడు, ఒక విషయం, రెండు విషయం, ఇది అది అనేది ఏది లేదట. ప్రతి విషయాన్ని నువ్వు నా ఎదుటకు తీసుకొనిరా. కొన్నిసార్లు నువ్వు నిర్ణయం తీసుకోలేవు, ఏది నీది ఏది నీది కాదు, ఏది విడిచిపెట్టాలి ఏది పట్టుకోవాలో. కొన్నిసార్లు నువ్వు నిర్ణయం తీసుకోలేవు. నిర్ణయం తీసుకున్న ప్రతిసారి నువ్వు ఫెయిల్ అయిపోతున్నావేమో. దేవుడు నిన్ను మంచి నిర్ణయాలు తీసుకునేలా చేస్తాడు, మంచి నిర్ణయంలో నిన్ను నిలిచబడతాడు. అందుకే నువ్వు నిర్ణయం తీసుకునే ప్రతిసారి ఆయనను ఆశ్రయించాలంట. ప్రభువా, ఇదిగో నా ఆలోచన, ఇదిగో నా తలంపు ప్రభువా, నా ఉద్దేశం ఇలా అనుకుంటున్నానయ్యా, మరి నీ చిత్తం ఏంటయ్యా, నీ ఆలోచన ఏంటయ్యా, నీ మార్గం ఏంటయ్యా, నువ్వు నాకేం బోధించాలనుకుంటున్నావు, నువ్వు నన్ను ఎందులో నడిపించాలనుకుంటున్నావు. బై గాడ్, ప్రతి విషయాన్ని ఆయన ఎదుటకు తీసుకొని వెళ్ళు. ఈ రోజుల్లో ఇలా ఎవరున్నారండి? ఫాస్ట్ టెక్నాలజీ అయిపోయింది. ఏదైనా పంచుకోవచ్చు, ఎక్కడున్న వాళ్ళతోనైనా పంచుకోవచ్చు, ఎవరితోనైనా మాట్లాడచ్చు, ఎంతసేపు అయినా కాలక్షేపము చేయొచ్చు కదా. అప్పట్లో అది లేదండి, అప్పట్లో అది లేదు కదా. ఫోన్ లేదు, టీవీ లేదు, చెట్ల కింద కూర్చొని మాట్లాడుకునేవాళ్ళు, ఆలోచన పంచుకునేవాళ్ళు, బాధ పంచుకునేవాళ్ళు. ఎప్పుడు అలా కాదు, నువ్వు ఎంతసేపు అంటే అంతసేపు టైంపాస్ చేయొచ్చు. అందుకే కొంతమంది ఇప్పుడు పరిస్థితులు ఎలా అయిపోతున్నాయంటే, ఎవరికి పరిస్థితులు చెప్పాలి, ఎవరితో ఏం పంచుకోవాలి, ఎవరికి అర్థం కాని పరిస్థితి. ఎవరు సాయం చేస్తారో తెలియదు, ఎవరు హ్యాండ్ ఇస్తారో తెలియదు, ఎవరు బాధ పెడతారో తెలియదు, ఎవరు సంతోషపడతారు. దెర్ ఈజ్ నో ప్రాపర్ డిసిషన్, అంటే సరి అయిన నిర్ణయమే లేదు. ఎవరు ఎక్కడుంటారో తెలీదు, ఎక్కడుండి ఎక్కడున్నామని చెప్తారో తెలీదు. ఇక్కడే ఉన్నాను, వాడు ఇక్కడ ఉన్నాడు, ఇక్కడో ఉంటాడు, వస్తున్నా అంటాడు, ఇప్పుడు రాడు, ఇంకా రేపు ఎప్పుడో వస్తాడు. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, ప్రతి విషయాన్ని నువ్వు ప్రార్థించు. హల్లెలూయా. ప్రతి విషయాన్ని నువ్వు ప్రార్థన చేయి, ప్రతి విషయాన్ని దేవుడు ఎదుట పెట్టడానికి ఇష్టపడు. ఎందుకంటే ఆయన ఇష్టపడుతున్నాడు నీ ప్రార్థనను తీసుకొని నీకు జవాబిచ్చి నిన్ను ఆశీర్వదించడానికి. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యంలో ఒక సందర్భం ఉంటుంది, ప్రభువా నువ్వు మాట మాత్రము సెలవేమో, నా దాసుడు బాగుపడతాడని అంటాడు. ఆయన ఏ సమయంలో నీ దాసుడు బాగుపడతాడంటాడో అదే సమయంలో ఆయన బాగుపడతాడంట. ఆయన దేవుడు ఒక మాట పలుకుతాడు, ఇదిగో నీ దాసుడు బాగుపడతాడు, నువ్వు వెళ్ళు అని. ఆయన అప్పుడు ఆ టైంలో ఫోన్ చేసి బాగున్నావు అని అనలేడు కదా. దారిలో వెళ్తా ఉంటాడంట. వెళ్తా ఉంటే ఆయన దాసులు ఎదురుగా వస్తారు. ఎదురుగా వచ్చి, అయ్యా నీ దాసుడు బాగుపడ్డాడు, నువ్వు వచ్చేస్తే ఇంటికని అంటాడు. ఆయన ఎప్పుడు బాగుపడ్డాడు ఆయన అడుగుతాడు వాళ్ళ దాసుల్ని, పని వాళ్ళని, ఎప్పుడు బాగుపడ్డాడయ్యా అని అంటే, నిన్న మధ్యాహ్నం 1 గంటకి అని బైబిల్లో ఉంటుంది. ఆ సమయంలోనే యేసు ప్రభు నీ దాసుడు బాగుపడతాడు అని పలికిన సమయం అంట. హల్లెలూయా. ఆ సమయము, ఆయన పలికిన సమయము, ఆయన దాసుడు బాగుపడ్డ సమయము ఒక్కటే అంట. ఈరోజు ఏ సమయంలో అయితే దేవుడికి నీ సమస్యలు చెప్పుకోవడానికి ఇష్టపడతావో ఆ సమయంలోనే ఆయన పరిష్కారము చేయడానికి కూడా ఇష్టపడతాడు. నువ్వు నమ్ము. When you're not ready to reveal your problem to God, నీ పరిస్థితిని ఆయనకు వివరించడానికి నువ్వు ఇష్టపడి లేకుంటే ఆయన నీకు ఎలా సాయం చేయగలుగుతాడు? నువ్వు ఎవరినో నమ్ముతావు, ఆయనను తప్ప. హల్లెలూయా. ఎంత ఘోరం చూడండి. You're not believing God. నువ్వు దేవుణ్ణి నమ్మలేకపోతున్నావా? నువ్వు దేవుణ్ణి నమ్మలేకపోతున్నావేమో. కొన్నిసార్లు అందరినీ నమ్ముతున్నావేమో. మై గాడ్. కానీ ఈరోజు చెబుతున్నాను, నువ్వు ఆయనను నమ్మి చూడు. హల్లెలూయా. ఆయనను ప్రయత్నించి చూడు, ఆయనను తెలుసుకొని చూడు, ఆయనతో సహవాసము చేసి చూడు, ఆయనను తప్పక అభివృద్ధి పరుస్తాడు.
పాపములో నుంచి విడిపిస్తాడు. దోషములో నుంచి, నింద నుంచి, దుఃఖములో నుంచి, ఇరుకు నుంచి, ఇబ్బంది నుంచి నిన్ను తప్పక విడిపించువాడు ఆయన. హల్లెలూయా. అందుకే ఆయన అంటున్నాడు, నువ్వు దేని గురించి చింతించకయ్యా. అయ్యా, నువ్వు దేని గురించి చింతించక, నీ చింత యావత్తు నా మీదవే. ఈ రోజుల్లో ఎవరైనా ఉంటారండి, నీ సమస్యను నేను చూసుకుంటాను అనేవాళ్ళు ఎవరైనా ఉంటారా? నీ బాధ నాకు చెప్పుకు నేను చూసుకుంటాను అనే వాళ్ళు ఎవరు ఉంటారండి? కానీ వాక్యములో ఉంది, నువ్వు దేని గురించి చింతించకు, నువ్వు ప్రార్థించు చాలు. హల్లెలూయా. యు ప్రే, జస్ట్ యు ప్రే. హల్లెలూయా. నువ్వు ప్రార్థించు చాలు, నేను నీ బాధలన్నీ మోస్తాను, నీ దుఃఖంను తొలగిస్తాను, నీ కన్నీటిని తుడిచివేస్తాను. హల్లెలూయా. చదువు ఒకసారి, మళ్ళీ ఒకసారి చూద్దాం. అదే వచనం, 6వ వచనం. దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. చూసారా ఎలా ఉందో? యు డోంట్ హ్యావ్ పీస్. యూనో, నీకేం లేదంట తెలుసా? సమాధానము లేదంట. యు డోంట్ హ్యావ్ పీస్. నీ చుట్టూ సమస్యలే, నీకు సమాధానము లేదు, నీకు నెమ్మది లేదు, ప్రశాంతత లేదు. ఎందుకు లేదంట? మరి అదైనా తెలుసుకున్న వాళ్ళు తెలియదంట. యూ డోంట్ నో వై యూ డోంట్ హ్యావ్ పీస్. హల్లెలూయా, హల్లెలూయా. మొన్నొక దైవజనుడు అంటున్నాడు, ఈ రోజుల్లో మనిషిని నడిపించేది ఫోన్. ఈ రోజుల్లో మనిషిని నడిపించేది టెక్నాలజీ. మనిషి దాంతోనే నడుస్తున్నాడు, దేవుడితో నడవట్లా. ఈజ్ వాకింగ్ విత్ టెక్నాలజీ, ఈజ్ వాకింగ్ విత్ ఫోన్. హల్లెలూయా. నీ ఫోన్ చెప్తుంది నువ్వేం చేయాలి అనేది. ఇప్పుడు వాట్సాప్ చూడు, ఇప్పుడు ఫేస్బుక్ చూడు, ఇప్పుడు యూట్యూబ్ చూడు, ఇప్పుడు ఇది చూడు, ఇప్పుడు వీళ్ళతో మాట్లాడు, ఇప్పుడు వీళ్ళతో చాట్ చేయి, ఇప్పుడు వీళ్ళతో డిస్కస్ చేయని విషయం నీ ఫోన్ చెప్తుంది. కానీ నువ్వు నిర్ణయము తీసుకోవట్లేదు. యు ఆర్ నాట్ టేకింగ్ డిసిజన్, బట్ యువర్ ఫోన్ ఈజ్ టేకింగ్ డిసిజన్ టు వాట్ టు డూ. నీ ఫోన్ నిన్ను డిసైడ్ చేస్తున్నది నువ్వు ఏం చేయాలో. నీ టెక్నాలజీ నేను డిసైడ్ చేస్తున్నది నువ్వు ఏం చేయాలో. కానీ వాక్యం సెలవుస్తుంది, యూ డోంట్ హ్యావ్ పీస్. కనీసం నువ్వు ఆలోచించి నిర్ణయం తీసుకోలేకపోతున్నావంట. దట్ మీన్స్ దేవుడు అంటున్నాడు, ఎందుకు నువ్వు సమాధానము కలిగి ఉండాలో తెలుసా? ఏ వ్యక్తి అయితే సమాధానం కలిగి ఉంటాడో ఆ వ్యక్తులు అంట తగిన నిర్ణయము తీసుకోగలుగుతాడు. జ్ఞాపకం పెట్టుకోవాలి ఈ మాటను నువ్వు జ్ఞాపకం పెట్టుకోవాలా. ఏ వ్యక్తి అయితే సమాధానము కలిగి ఉంటాడో ఆ వ్యక్తి సరి అయిన ఆలోచనలు కలిగి ఉంటాడు. ఆ వ్యక్తి దేవునితో సహవాసం చేస్తాడు. ఆ వ్యక్తికి తెలుసంట పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. ఈరోజు నీకు తెలిసింది ఒకటే, నీ పాస్ట్ మేబీ యువర్ ప్రజెంట్, కానీ ఫ్యూచర్ తెలీదు. నీ ఫ్యూచర్ని దీంట్లో పెట్టకు, నీ ఫ్యూచర్ని నీ ఫోన్లో పెట్టకు. నీ ఫ్యూచర్ని నువ్వు దేవునిలో వెతకాల, దేవుడిచ్చే సమాధానములో వెతకాల, దేవుడు ఇచ్చే ప్రణాళికలో వెతకాల. అందుకే చాలామంది భూమి మీద గమనిస్తున్నాము లేదో, ఏం చేయాలో అర్థము కాక దీన్ని పట్టుకొనే ఉంటున్నారు. దివారాత్రులు, బైబిల్ అంటున్నది దివారాత్రములు దీన్ని ధ్యానించువాడు ధన్యుడు అని ఉందండి. చదివామా లేదా వాక్యం పోయిన వారం? దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు, అతడు ఆకువాడక తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వాళ్ళే ఉంటాడు. కానీ ఇప్పుడేమైపోయింది, దివారాత్రములు దీన్నే ధ్యానిస్తున్నాడు, అతడు వాడిపోతున్నాడు. ఫలం ఎక్కడ వస్తుందండి?
ప్రేమ ఎక్కడ వస్తున్నది, సమాధానం ఎక్కడ వస్తున్నది, ఐక్యత ఎక్కడ వస్తున్నది, దేవుడి చిత్తం ఎలా బయలుపరచబడుతుంది, ఇది దేవుడి చిత్తము, ఇది దేవుడి ప్రణాళిక అని ఎలా ఒక వ్యక్తి తెలుసుకోగలుగుతున్నాడు? ప్రార్థన చేయట్లేదా? నేను ప్రార్థన చేస్తున్నాను బ్రదర్. మై గాడ్, నో, యూఆర్ నాట్ ప్రేయింగ్. షుడ్ ప్రే విత్ స్పిరిట్. మన మ్యాన్ ప్రేయర్, ఏ వ్యక్తి అయితే ప్రార్థిస్తాడో ఆ వ్యక్తి అంట మొదట సమాధానము కలిగి ఉంటాడు. జ్ఞాపకం పెట్టుకోవాలా. ఎలా ఉంటాడంట? నేను ప్రార్థిస్తున్నాను అంటే ఏం జరుగుతుందో తెలుసా? ఇందాక 7వ వచనం చదువమ్మా. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన 6వ వచనం ఏముంది? నువ్వు నీ ప్రార్థన విజ్ఞాపముల చేత ఎప్పుడైతే నువ్వు ప్రార్థిస్తావో అప్పుడు సమస్త జ్ఞానానికి మించిన, అంటే నీకొచ్చే సమాధానము ఈ టెక్నాలజీ కూడా అంతుపట్టలేదు. ఎంతమందికి అర్థమైంది పాయింట్? అప్పుడు సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం అంట ఎక్కడుంటుందంట? చదువుమా. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. ఎక్కడ కావాలి ఉంటుందంట దేవుడి సమాధానము? చదవాలా? మీరు స్క్రీన్లో చూడండి. మీరు చెప్పాలి. మీ హృదయానికి నీ తలంపులకు కావలి ఉంటుందంట. ప్రార్థన పరుడి హృదయం చుట్టూ దేవుడు కావలి ఉంటాడంట. వాడి లోపల ఏముంటుందంట? మళ్ళా సమాధానం ఉంటుందంట. అంటే దేవుడు ఆ సమాధానాన్ని పోగొట్టుకోవాలనుకుంటున్నాడా? చెప్పాలండి. దేవుడు ఆ వ్యక్తి ఆ సమాధానం పోగొట్టుకోవాలనేది దేవుడి ఉద్దేశమా? లేదు. బైబిల్లో ముందు తెలుసా? సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారంట. ఎంతమందికి తెలిసి వచనం? ఇది చూడండి, ఇది చూడాలి మీరు తప్పకుండా. మత్తయి సువార్త 5వ అధ్యాయము. మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనం. 5:9 చదవండి. సమాధాన పరచువారు ధన్యులు, సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు. ఎవరు సమాధాన పరుస్తారంట? ఎవరైతే ప్రార్థిస్తారో వాళ్ళు సమాధానం ఉండి సమాధానాన్ని పంచుతారు. వాళ్ళని దేవుడు అంటాడు, నువ్వు ధన్యుడివి, ఎందుకంటే నువ్వు ప్రార్థించి నా ప్రణాళిక తెలుసుకొని నా ప్రణాళికని ఇతరులకు పంచి వాళ్ళను సమాధానములోనికి నడిపిస్తున్నావు. హల్లెలూయా. చదువు ఒకసారి, మళ్ళీ ఒకసారి చదవండి. సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. ఏమనబడతారంట వాళ్ళు? దుష్చరి సంబంధులా? వారు చెడ్డవారా? వారు అల్లరితో కొన్ని ఆటపాటలు చేసేవాళ్ళ? వాళ్ళు ఇష్టానుసారంగా ప్రవర్తించేవారా? వాళ్ళు దేవుని కుమారులు అని అనబడతారంట. అంటే నువ్వు ఏమనంటావు తెలుసా? దేవుని కుమారుడవయ్యా, నువ్వు పరిస్థితిని సమాధానంలోనికి తెస్తున్నావు. ఎక్కడో పరిస్థితి ఇలా ఎగురుతూ ఉన్నది గాల్లో, నువ్వు కంట్రోల్ చేసి నీ చేతుల్లో పట్టుకొని దాన్ని సమాధానంగా పెట్టావు. When your prayer will hold the things which is troubling you. నువ్వు చేసే ప్రార్థన నిన్ను గలిబిలి చేసే పరిస్థితులను పట్టి సమాధానంతో కూర్చోబెడతాంట. హల్లెలూయా, హల్లెలూయా. 7వ వచనం చదవమ్మా, ఫిలిప్పీలకు 4. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము. గాడ్స్ పీస్. చెప్పండి, దేవుని సమాధానం. అందరూ చెప్పండి, దేవుని సమాధానం. మళ్ళీ చెప్పండి, దేవుని సమాధానం. ఎంతమందికి అర్థమైంది ఈ మాట? చెప్పండి, దేవుని సమాధానం. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా? చదువుమా. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. హల్లెలూయా. ఇఫ్ ఐ డిస్క్రైబ్ దిస్ యు విల్ షాక్. ఒకవేళ ఒక మాట చెప్తాను దీన్ని వివరించడానికి. యేసు ప్రభు అన్నింటినీ సమాధానపరచాడండి. అన్నిటినీ ఆయన సిలువ ద్వారా సమాధానపరచాడు. అది పాపమైన, శాపమైన, రోగమైన,
హింస అయినా, ఉపద్రవమైన, ఆటంకమైన, మరి అది ఏదైనా ఆయన సమాధానపరచడంట. సమాధానముతో ఉండు, నీకు అధికారము లేదు, వారిని ఇబ్బంది పెట్టడానికి అధికారము లేదు అని వాటిని సమాధానపరచడంట. హీ కంట్రోల్. నువ్వు అర్థము చేసుకోవాలి, దేవుడు నాకు సమాధానం ఇస్తాడు, నన్ను నెమ్మదితో ఆయన ఉంచగలుగుతాడు. ఒక వచనం చూద్దాం, ఇర్మీయా గ్రంథము 29వ అధ్యాయము 12వ వచనం నుండి చదువుదాం. మీరు నాకు మొరపెట్టెదరునై. చూడండి, గమనించాలి, ఒక్కొక్క పదాన్ని మీరు గమనించి చదవండి, గమనించి చూడండి, గమనించి తెలుసుకోండి. దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు, ఎలా వివరిస్తున్నాడు, ఆయన ఎంత గొప్పగా మనతో మాట్లాడతాడు. హల్లెలూయా. దట్స్ వై sometimes you should feel this like a love letter. My God, you should hide it when you're reading. ఇలా చూడాలా ఒకసారి, వావ్ అనుకోవాలా. ఉంటే బలహీనతో ఉన్న చేతులోంచి ఆయన శక్తి నిన్ను తాకుతుంది. నీకు ఆ సమాధానము దేవుడు అనుగ్రహిస్తాడు, నీకు ఆ నెమ్మదిని దేవుడు అనుగ్రహిస్తాడు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ ఫాదర్, ఓ లార్డ్, ఓ ఫాదర్. మలా కూడా తురబా షలరా బాబా లోరబా షలరబా కడతురియా. We thank you, Father. We thank you, Lord. Thank you, Lord. Rabba shaba rabba kada turaba. Rabba kada turaba shala rabba kada turaba. Thank you, Lord. Thank you, Jesus. Hallelujah. అయ్యా నీకు స్తోత్రములు తండ్రి, నీకు వందనాలు తెలియచేస్తున్నాను ప్రభా. నీ నామమున ప్రభా ప్రతి బలహీనత నుంచి విడుదల, ప్రతి ఎముక మాంసము కండ నరములను సరిచేయని ప్రభా. అయ్యా ప్రతి అవయమును సరిచేయని ప్రభా. ప్రతి పరిస్థితిని చక్కపరచండి అయ్యా, ప్రతి కాడిని విరవకొట్టండి అయ్యా, ప్రతి ఆటంకమును పడగొట్టండి ప్రభా. ప్రతి దుష్టిని క్రియలు లయపరచండి అయ్యా. వారి కుటుంబంలోని సన్నిధి ఉండును గాక, క్షేమముండును గాక, సమృద్ధి ఉండును గాక, ఐశ్వర్యముండును గాక, సమృద్ధి గల ఆహారం యేసు నామమున ఉండును గాక. అనేకులకు పెట్టేలా వారిని దీవించుదువు గాక. వారి తలంపులు వారిని ఇబ్బంది పెట్టడానికి వీలేదయ్యా, వారి పరిస్థితులు వారికి ఇబ్బందికరంగా మారడానికి వీలేదయ్యా. అన్ని కంట్రోల్లో ఉండును గాక యేసు నామమున, యేసు నామమున, యేసు నామమున అన్ని కంట్రోల్లో ఉండును గాక. మై గాడ్. అయ్యా రాబా షాలా రాబా కాడా తురాబా రాబా కాడా తురాబా షబా దబా లారాబా కాడా తురాబా. మై ఫాదర్, మై ఫాదర్, మై ఫాదర్. తండ్రి నీకు వందనాలు తండ్రి, దయగల దేవా నీకు వందనాలు, మాతో మాట్లాడినందుకు వందనాలు, నీ ఉద్దేశము నీ ఆలోచనలు మాకు తెలియచేసినందుకు వందనాలు, నీ దూతలను పనిలో పెట్టినందుకు వందనాలయ్యా. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని, చిన్న పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని, జీవము కలిగిన యేసు క్రీస్తు నామమున మా ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొంది ఉన్నామని నమ్ముచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.